గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ జీడీ కానీ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ప్లేలిస్ట్లో నేను టాపిక్ వైజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ పేపర్స్, అది ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్రతిదీ నేను చెప్పడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూడండి. ప్రీవియస్ ఇయర్ ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో వాటికి సంబంధించిన జీకే మరియు ఇంగ్లీష్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాము. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు వెళ్ళి ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. నౌ విల్ డిస్కస్ పార్ట్ 2. బుక్స్ కావాలంటే కూడా యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ. నేను మీకు బై పోస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. సో లెట్ us see ఏమేమి క్వశ్చన్స్ దీంట్లో ఉన్నాయనేది మనం ఉన్నట్లయితే ఇక్కడ ఇనీషియల్లీ మనం చూసినట్లయితే nowadays digital services have made our cash transaction easier and smoother. చాలా ఈజీ మరియు స్మూతర్ అంటే ఏంటంటే ఏదైనా ఫంక్షనాలిటీ అనేది చాలా ఫాస్ట్గా చేయడానికి అన్నమాట. ద డెసిషన్ దట్ ఈస్ గివెన్ బై ద జ్యూరీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రయల్, దీన్ని ఏమంటారంటే వర్డిక్ట్ అంటారనమాట. సో ఎప్పుడైనా నువ్వు ఏదైనా కేసు వేస్తే దాని యొక్క డిగ్రీ ఏదైతే ఉందో DECREE, సో డిగ్రీ అనేది మనము ఈ విధంగా వర్డిక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే అవుట్ సైడ్ ద సినిమా హాల్ దెర్ వాజ్ క్యూ ఆఫ్ పీపుల్ వెయిటింగ్ టు సీ ద మూవీ. ఇది కరెక్షన్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. సో అవుట్ సైడ్ ద సినిమా హాల్ ఏమైందంటే దెర్ వాజ్ ఎ క్యూ ఆఫ్ పీపుల్ వెయిటింగ్ టు సీ ద మూవీ అని చెప్పి, ఇది PQRS సెంటెన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది దాన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దెర్ వాజ్ ఎ క్యూ, ద సెంటెన్స్ దీంట్లో కరెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గ్లేషియర్ అడిగాడు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. అన్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ మాస్ ఆఫ్ ఐస్ విచ్ మూవ్స్ వెరీ స్లోలీ ఆఫ్ అండ్ డౌన్ ఎ మౌంటైన్ వ్యాలీ. ఇప్పుడు మన పెరినియర్ రివర్స్ ఉన్నాయి, ఏకదాటిగా ప్రవహించే నదులు. ఇలాంటి గ్లేషియర్ కరగడం వల్లే పంచకొండలు మనం చూడొచ్చు అనమాట. రాబర్ట్ అండ్ రూనీ ఆర్ నాట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆల్దో దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వాళ్ళు ఫ్రెండ్స్ కాకపోయినా కూడా దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ అంటారనమాట. అంటే వాళ్ళు ఒకరికొకరు తెలుసు అనమాట. ఇక్కడ ఇద్దరి మధ్యలో కంపారిజన్ ఉంది కాబట్టి ఈచ్ అదర్ అని వాడడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే దాన్ని మనం వన్ అనదర్ వాడాల్సి ఉంటుంది. వెన్ ఐ రిటర్న్ హోమ్ ఫ్రమ్ వర్క్ ఐ ఫౌండ్ మై సన్ వీపింగ్ బిటర్లీ. ఏడుస్తున్నాడు అనమాట. ఇంటికి వెళ్తున్నట్లనే బాబుని చూస్తున్నట్లనే చాలా ఏడుస్తున్నాడంట. ఇల్యూజన్ అంటే ఆపోజిట్ రియాలిటీ అన్నమాట. నెక్స్ట్ ద ఫైర్ స్ప్రెడ్ త్రూ ద బిల్డింగ్ వెరీ క్విక్ బట్ ఫార్చునేట్లీ నో బడీ వాజ్ ఇంజూర్డ్. దీన్ని మనము స్ప్రెడ్ త్రూ ద బిల్డింగ్ వెరీ క్విక్ అనే బదులు క్విక్లీ అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు క్లాజ్ టెస్ట్, ఇక్కడ ద హౌస్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ సాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్. ఫ్రమ్ దిస్ హైట్ వన్ కుడ్ సీ ద river and the field of ripe corn dotted with the flowers that always promised a good harvest. The only thing the earth always promised a good harvest. The only thing the earth needed was a downpour or at least a shower throughout the morning fall. Who knew his fields intimately had done nothing else but watch the sky towards northeast. సో ఇదేంట్రా అంటే క్లాస్ టెస్ట్ అనేది ఏ విధంగా మనం ప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది అనేది మీరు చూసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. 40 వింగ్స్ అంటే, వింక్ అంటే ఏంటంటే కన్ను కొట్టడం అట్లా. 40 వింగ్స్ అంటే 40 సార్లు కన్ను కొట్టడం. ఏ షార్ట్ న్యాప్ డ్యూరింగ్ డే. మనం అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తామంటే ఒక చిన్న పవర్ న్యాప్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇలా 40 వింగ్స్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక పవర్ న్యాప్ అంటే నిద్ర. ఎ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద లోకల్ న్యూస్ పేపర్. సో ఇక్కడ ఏ విధంగా సెంటెన్స్ కరెక్షన్ అనేది చూడవచ్చు మీరు. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అన్నాడు, అంటే ఇట్స్ రైనింగ్ హెవీలీ అని చెప్పేకి మనము ఈ విధంగా ఇడియం వాడాల్సి ఉంటుందన్నమాట. ద ఎస్సే ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 paragraphs అండ్ ఎవ్రీ ఆఫ్ దీస్ హ్యాస్ 7 sentences.
సో ఒక ఎస్సేలో 5 పారాగ్రాఫ్లు ఉంటే ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్లో మాత్రము 7 sentences ఉంటాయంట. రాబర్ట్ టోల్డ్ మీ అబౌట్ హిజ్ న్యూ జాబ్ విచ్ హీ ఈజ్ ఎంజాయింగ్ వెరీ మచ్. ఇది సెంటెన్స్ ఇచ్చాడు, ఇంప్రూవ్మెంట్ అనేది లేదనమాట. ఐఎమ్ వెరీ సారీ, ఐ గాట్ టైర్డ్. అయినా కూడా మీకోసము ఇంగ్లీష్ టు తెలుగు చెప్పాల్సి ఉంది. కామ్ అంటే పీస్ఫుల్, రెలవెంట్ అంటే దానికి సంబంధించిందనమాట, అప్లికబుల్ అని చెప్పుకోవచ్చు. స్పెల్లింగ్ వర్డ్ చూసినట్లయితే డిసపియర్ అడగడం జరిగింది. ఐ ఆస్ 2 pedestrians ద వే టు ద స్టేషన్ అండ్ నేదర్ ఆఫ్ దెమ్ కుడెంట్ హెల్ప్. ఇక్కడ బట్ నేదర్ ఆఫ్ దెమ్ కుడ్ అని రాయాల, కుడుంట్ అనకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకరు అడిగాడంట నడుస్తూ వెళ్ళే వాళ్ళతోటి స్టేషన్ ఎక్కడుంది అని. నేదర్ ఆఫ్ దెమ్ ఉన్నప్పుడు ఈ విధంగా వాళ్ళిద్దరికీ తెలిసినట్లు లేదు అని అంటారు అనమాట. పాజిటివ్లో చెప్పాలన్నమాట. నేదర్ ఆఫ్ దెమ్ కుడ్ హెల్ప్ మీ అంటే వాళ్ళు హెల్ప్ చేయలేకపోయారు అని. Children are not allowed to use the swimming pool unless they are accompanied by adults. ఎంతవరకు అయితే వాళ్ళ పేరెంట్స్ లేరో, అన్లెస్ దేర్ పేరెంట్స్ ఆర్ ప్రజెంట్, దే ఆర్ నాట్ అలౌడ్. డిమినిష్ అంటే తగ్గిపోవడం అనమాట. లైటింగ్ తగ్గిపోతూ వస్తుంది, దాన్ని మనము ఆపోజిట్లో ఇంక్రీజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. స్పెల్లింగ్ చూసినట్లయితే డిసిప్లైన్ అడిగాడు, PLINE PLANE కాదు. అడ్మినిస్ట్రేటర్ అడిగాడు. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ ఓవర్ సంథింగ్ సో అన్ఇంపార్టెంట్. ఏదైతే అంత అత్యవసరం లేదో దాని గురించి డిస్కస్ చేయడం అవసరం లేదో అంటున్నారు అనమాట. ఇక్కడ సెర్చింగ్ ఫ్రాంటికలీ టు ఫైండ్ ఆల్ ద హిడెన్ జెవెల్స్ అండ్ క్యాష్, ద బర్గ్లర్స్ ప్రొసీడ్ టు ర్యాన్సాక్ ద ఎంటైర్ హౌస్ అని చెప్పుకోవచ్చు అనమాట. కోయర్స్ అంటే తన ఆపోజిట్ స్మూత్ అనమాట. ఐఎమ్ షార్ట్ ఆఫ్ ఫండ్స్ అట్ ద మూమెంట్ సో కెన్ ఐ పే యూ బ్యాక్ నెక్స్ట్ వీక్. సో ఆ విధంగా ఆఫ్ ప్రిపోజిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఫ్యాసినేటింగ్ టు వాచ్ హౌ ఎ బేబీ చేంజెస్ అండ్ డెవలప్స్ ఓవర్ టైమ్. సో ఇది నో సబ్స్టిట్యూషన్, కరెక్ట్గానే ఇచ్చాడు సెంటెన్స్. బ్యూటిఫుల్లీ అనేది అడ్జెక్టివ్. చూడండి స్పెల్లింగ్ ఏ విధంగా ఏడో. The quality of public health care depends on the amount of money allocated to it అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, you can buy a plastic cover to put into your computer if you are worried about dust. ఇక్కడ పుట్ ఓవర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో యూ హ్యావ్ టు పుట్ ఓవర్ కంప్యూటర్. అంటే పుట్ ఇంటూ అంటే కంప్యూటర్ లోపలికి ఏం చూచో కదా, యూ విల్ జస్ట్ పుట్ ఓవర్ అనమాట, కవరింగ్ అనమాట. ద టీచర్ వాజ్ హైలీ ఇంప్రెస్డ్ విత్ మై ఎస్సే. చాలా సంతోషపడిందంట నా ఎస్సే చూసి ఆమె. నోటోరియస్ అంటే మనందరికీ తెలిసిందే, అంటే ఒక బ్యాడ్ స్టేజ్లో అని చెప్పి. నోటోరియస్ ఇవి క్రిమినల్ అంటే ఫేమస్ క్రిమినల్ అంటారు, పాపులర్ క్రిమినల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇఫ్ యూ ప్లే యువర్ కార్డ్స్ రైట్ ద జాబ్ కుడ్ బి యువర్ వెన్ షీ లీవ్స్. సో ద జాబ్ కెన్ బి ఉండాలన్నమాట. ఎందుకంటే ఇఫ్ యూ ప్లే అనేది మనము సెంటెన్స్ చూసినట్లయితే ప్రజెంట్లో ఉంది కాబట్టి కాంట్ బి ద జాబ్ కెన్ బి యువర్స్ వెన్ షీ లీవ్స్ అని చెప్పి. నెక్స్ట్, ఏ హెలికాప్టర్ కెన్ డూ మెనీ థింగ్స్ దట్ అన్ ఏరోప్లేన్ కెనాట్. ఇట్ కెన్ ఫ్లై స్ట్రైట్ అప్ ఆర్ స్ట్రైట్ డౌన్ ఆర్ సైడ్ వేస్. ఇట్ కెన్ హోవర్ ఓవర్ వన్ స్పాట్ లైక్ ఏ హాక్. ఇక్కడ hawk in the air and it can take off or land in a very small space. Helicopter has no wings but it has a set of blades that whirl. Because of this it is called a whirly bird, and the air over the whirling blades gives the lift needed to make the machine fly. సో ఆ విధంగా మనము క్లాస్ టెస్ట్ చూసుకోండి. స్విఫ్ట్ అంటే చాలా ఫాస్ట్ బర్డ్ అనమాట, ఫాస్ట్గా క్విక్గా. టు బీ టైట్ లిప్డ్ అంటే టు కీప్ క్వైట్. నీ పెదాలు టైట్గా చేయంటే టు బీ క్వైట్. షీ హ్యాస్ డిసైడెడ్ ఆన్ టు డూ ఏ చైనీస్ లాంగ్వేజ్ కోర్స్ అంటే ఆన్ డూయింగ్ అని చెప్పుకోవచ్చు. ఏ పర్సన్ హూ లవ్స్ మనీ అండ్ హేట్స్ స్పెండింగ్ ఇట్ అంటే అతను మైజర్, పిసినార్ అంటారు కదా. హ్యాంగ్ వన్స్ హెడ్ అంటే టు బీ అషేమ్డ్ అనమాట.
నెక్స్ట్ మ్యాసివ్ అంటే హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. వన్ హూ లోసెస్ టెంపర్ వెరీ సూన్ అంటే హాట్ హెడెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఐ కుడ్ నాట్ హియర్ వాట్ వాజ్ షీ సేయింగ్ డ్యూ టు ద నాయిస్ ఆఫ్ ద ప్లేన్స్ టేకింగ్ ఆఫ్. ఇక్కడ వాట్ షీ వాజ్ సేయింగ్ అని చెప్పుకోవచ్చు. బీ ఆన్ క్లౌడ్ 9 అంటే టు బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద మదర్ యాజ్ వెల్ యాజ్ హర్ చిల్డ్రన్ వర్ బ్రాట్ టు ద పోలీస్ స్టేషన్ ఫర్ ఇంటరాగేషన్ అంటే ఇక్కడ వాజ్ అనే బదులు వర్ బ్రాట్ అనే బదులు వాజ్ బ్రాట్. ఎందుకంటే ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే వస్తుందో దెన్ ఆ మదర్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వాజ్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ఐ ట్రైడ్ టు కాంటాక్ట్ హర్ 2 or 3 times but each time there was no reply. అసలు రిప్లై లేదంట. థామస్ వాజ్ ద మేనేజర్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ కచల్. హిజ్ వైఫ్ వేక్ హిమ్ అప్ at 6 AM because she felt an earthquake. Thomas hurriedly took his television set off the table and put it down on the ground so that it would not fall and break. Then the family rushed out of the house. When the tremors stopped, they saw the sea waves rising అనమాట. సో ఆ విధంగా మనం ఒక క్లాస్ టెన్స్ అనేది సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఇంటగ్రేషన్ అంటే యూనిఫికేషన్ అంటారనమాట, అంటే కలిసిపోవడం. డూ మైండ్ టు లెండింగ్ అనే బదులు టు మైండ్ లెండింగ్ మీ యువర్ అంబ్రెల్లా అంటారనమాట. ఏ విధంగా జెరండ్ ఫామ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది చూడండి. ద స్టడీ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్ అండ్ కల్చర్స్ అండ్ ది డెవలప్మెంట్ మనం ఆంథ్రోపాలజీ అని చెప్పుకోవచ్చు అనమాట. ద స్టేజ్ ఆఫ్ గ్రోత్ బిట్వీన్ బాయ్హుడ్ అండ్ యూత్ మధ్యలో ఏమంటారంటే అడాలసెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. ద మాస్టర్ డిడ్ నాట్ నో హూ ఆఫ్ ద సర్వెంట్స్ హ్యాడ్ బ్రోకెన్ ద గ్లాస్ అంటే ఇక్కడ మాస్టర్ తెలీదు ఎవరైతే ఈ విధంగా ఏ సర్వెంట్ ఈ విధంగా గ్లాస్ బ్రోక్ చేశారని చెప్పి. థ్రెషోల్డ్ స్పెల్లింగ్ అడగడం జరిగింది. అక్లెయిమ్ అంటే ప్రైజ్ చేయడము. డైమండ్ స్పెల్లింగ్ అడిగాడు. ద ఐడియా ఆఫ్ సత్యాగ్రహ ఎంఫసైజ్ ద పవర్ ఆఫ్ ట్రూత్. ఎంఫసైజ్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట, అంటే ఎలాబొరేటెడ్. హీ డజంట్ టెల్ లైస్ డజంట్ హీ. ఇక్కడ ఎప్పుడైతే డజంట్ అని వచ్చిందో మళ్ళీ డజంట్ అని రాయకూడదు, ఆపోజిట్లో రాయాల్సి ఉంటుంది క్వశ్చన్ ట్యాగ్ చెప్పేటప్పుడు. డస్ హీ ఈజ్ అ రైట్ ఆన్సర్. కర్టైల్ అంటే తగ్గించడము, ఎన్లార్జ్ అంటే పెంచడం అనమాట. When we talk of globalization, we often refer to an economic system that has emerged in the last 50 years or so అని చెప్పి. నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ బీన్ బై న్యూయార్క్ అంటే హ్యావ్ యూ ఎవర్ బీన్ టు న్యూయార్క్ అనగానే బీయింగ్ అని చెప్పుకోవడం అనమాట. గివ్ సమ్ ద కోల్డ్ షోల్డర్ అంటే టు ఇగ్నోర్ సమ్ వన్ అనమాట. క్రిస్ అండ్ ఐ ప్లే టెన్నిస్ టుగెదర్ రెగ్యులర్లీ బట్ neither of us can play very well. నెక్స్ట్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ అని రాయాల్సి ఉంటుంది. టు డూ ద వర్క్ అలోన్, ఒకనివే చేయాల్సిన అవసరం లేదు. అంబిగ్యువస్ అంటే కన్ఫ్యూజన్ అనమాట, దాని ఆపోజిట్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. ద బ్యాంకెట్ హాల్ ఈజ్ బీన్ రెనోవేట్ రీసెంట్లీ అనే బదులు ఏదైతే బ్యాంకెట్ హాల్ ఉందో హ్యాస్ బీన్ రెనోవేటెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దర్ ఏ పర్సన్ హూ హ్యాజ్ హ్యాడ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ పర్టికులర్ ఫీల్డ్ దాన్ని వెటరన్ అంటారు. ఇప్పుడు నేను నేవీలో పనిచేశాను కాబట్టి నేవీ వెటరన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫాదర్ రెడ్ అవుట్ టు స్వామి ద న్యూస్ ఆఫ్ ఏ యంగ్ బాయ్ హూ హ్యాడ్ ఫేస్డ్ ఎ టైగర్ వైల్ రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ ద జంగల్ పాత్. వాట్ డూ యూ సే టు దట్ స్వామి హీ ఆస్డ్. ఐ థింక్ హీ మస్ట్ హ్యావ్ బీన్ ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రోన్ అప్ పర్సన్ అని చెప్తున్నాడు అనమాట. విజిలాంట్ అంటే వాచ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ద మోర్ టైర్డ్ యు ఆర్ ద హార్డర్ ఇట్ ఈస్ టు కాన్సన్ట్రేట్. నెక్స్ట్ మోర్ దాన్ 60% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ లివ్ అండర్ ద పావర్టీ లైన్, లివ్స్ బిలో ద పావర్టీ లైన్. ఇదిగా అండర్నే బదులు లివ్స్ బిలో అనేది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. ఎవరైతే పుస్తకాలను ఇష్టపడతారో అతన్ని మనం బిబ్లియోఫైల్ అంటారు. గ్రాడ్యువల్లీ అంటే ర్యాపిడ్లీ లేదా స్లో అండ్ స్టడీలీ అని చెప్పుకోవచ్చు అనమాట. ద గర్ల్ హూ పెయింట్ దిస్ పిక్చర్ ఈజ్ మై నైబర్ అనే బదులు ఇక్కడ హూ పెయింట్ అనే బదులు హూ పెయింటెడ్, ఎవరైతే పెయింట్ చేశారో అని. నో సూనర్ డిడ్ ద ర్యాబిట్ కమ్ అవుట్ ఆఫ్ ద బుష్ వెన్ ద హంటర్ కిల్డ్ ఇట్ అని ఇక్కడ నో సూనర్ ఫాలోడ్ బై మనము వెన్ అనేది వాడకూడదు, దాన్ అనేది వాడాల్సి ఉంటుంది. స్కేర్స్లీ హార్డ్లీ అనేది యూజ్ చేసినప్పుడు మాత్రము మనము వెన్ అనేది వాడచ్చు. ద కామన్ కరెన్సీస్ ఆఫ్ ఫటీగ్ అండ్ బోర్డమ్ డిక్రీజ్ వెన్ వి లిసన్ టు మ్యూజిక్ అనమాట. అది మనము ఫటీగ్ అంటే అలసిపోవడము, బోర్డమ్ అంటే బోర్ కొట్టడం అనమాట. ద కాఫీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ షాప్
ఎనీ ఆఫ్ ద షాప్ ఇన్ ద నేబర్హుడ్ మార్కెట్. సో దీంట్లో సెంటెన్స్ కరెక్షన్ అనేది లేదు. ఆల్రెడీ అనేది అడిగాడు స్పెల్లింగ్. సంథింగ్ ఈజీ అంటే చైల్డ్స్ ప్లే అనమాట. వాడికి పిల్లోడు ఎట్లా చేస్తాడు ఈజీగా అలా చేస్తాడనమాట. చైల్డ్స్ ప్లే వాడికి చాలా ఈజీ పని అని. ఐ వాజ్ వాకింగ్ అలాంగ్ ద స్ట్రీట్ వెన్ ఐ హర్డ్ ఫుట్ స్టెప్స్ బిహైండ్ మీ. చాలా భయమైంది, నా వెనకాల ఈ విధంగా నాకు వినపడింది అనమాట ఫుట్ స్టెప్స్ అనేది. ఈ కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ ఇన్ ఆర్డర్ టు యూజ్ అవర్ మినరల్ రిసోర్సెస్ ఇన్ ఎ ప్లాన్డ్ అండ్ సస్టైనబుల్ మేనర్ అనమాట. ముస్టాచ్ స్పెల్లింగ్ అడిగాడు. వర్క్ లైక్ ఎ చామ్ అంటే టు వర్క్ వెరీ వెల్ అనమాట. కన్సెన్సస్ అంటే ఇక్కడ మామూలుగా అగ్రిమెంట్ అంటారు, దాన్ని మనము డిసగ్రిమెంట్ అని అంటున్నాడు అనమాట. డేవిడ్ అండ్ మీ ఆర్ బ్రదర్స్ బట్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్ అనమాట. డేవిడ్ అండ్ మీ అనే బదులు డేవిడ్ అండ్ ఐ అని చెప్పాల్సి ఉంటుంది. లూసిడిటీ అంటే క్లియర్ అనమాట, క్లారిటీ అంటే క్లియర్ వాటర్ అంటారు కదా. నెక్స్ట్ దెర్ లివ్డ్ అన్ ఓల్డ్ కపుల్ హూజ్ ఓన్లీ పెట్ వాజ్ ఎ లిటిల్ డాగ్ హ్యావింగ్ నో చిల్డ్రన్ దే లవ్డ్ ఇట్ యాజ్ దో ఇక్కడ as though it were a baby. The old dame made it a cushion of blue crepe, and at meal time Mukov, for that was its name, would sit on it as comfortably as any cat. The kind people next fed the pet with tad bits of fish with their own chopsticks and all the boiled rice ఇట్ వాంటెడ్. నెక్స్ట్ సో ఓవరాల్ ఏంట్రా అంటే క్లాస్ టెస్ట్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇట్ వాజంట్ ఈజీ బట్ ఫైనలీ వీ సక్సీడెడ్ ఇన్ ఫైండింగ్ ఎ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్. నెక్స్ట్ సెపరేట్ స్పెల్లింగ్ అడిగాడు. నెక్స్ట్ వీ ట్రై టు కీప్ అబ్రెస్ట్ ఆఫ్ ద న్యూ ట్రీట్మెంట్స్ బట్ హ్యావ్ గెయిన్ లిటిల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూజింగ్ దెమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పుట్ ద కార్డ్ బిఫోర్ ద హార్స్ అంటే టు డూ ద లాస్ట్ థింగ్ ఫస్ట్ అనమాట. నెక్స్ట్ ఎ సెంటిమెంటల్ లాంగింగ్ ఆర్ వేస్ట్ఫుల్ అఫెక్షన్ ఫర్ ఎ పీరియడ్ ఇన్ ద పాస్ట్, దాన్ని మనం నాస్టాల్జియా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ అంటే అట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్ అనమాట. సోనియా ఈజ్ లెర్న్ టు ప్లే ద గిటార్ దీస్ డేస్ అంటే ఇక్కడ ఈజ్ లెర్నింగ్ టు ప్లే అని చెప్పుకోవచ్చు అనమాట. స్పెల్డ్ వర్డ్ అన్ఫార్చునేట్లీ స్పెల్లింగ్ అడగడం జరిగింది. అఫ్లూయెన్స్ అంటే ఎక్కువగా వెల్త్ ఉండడం అనమాట. నెక్స్ట్ మనము ఐ హ్యాడ్ ఫస్ట్ గాన్ టు శ్రీనగర్ విత్ మైన్ ఫ్యామిలీ అనే బదులు విత్ మై ఫ్యామిలీ చెప్పాల్సి ఉంటుంది. వన్ హూ అబ్స్టెయిన్స్ ఫ్రమ్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అతన్ని టీటోటాలర్ అంటారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హ్యాస్ ద అథారిటీ టు సస్పెండ్ అన్ ఇన్స్పెక్టర్ అనమాట. మై ఫ్రెండ్ యూజువల్లీ వేక్స్ అప్ లేట్ ఆన్ సండే మార్నింగ్. ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ టు ద లైబ్రరీ ఐ కెన్ హ్యావ్ బారోడ్ ఎ బుక్. ఇక్కడ ఐ కుడ్ హ్యావ్ బారోడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్దర్ మనము మై పేరెంట్స్ బోత్ ఆర్ డాక్టర్స్ అంటే ఇక్కడ బోత్ మై పేరెంట్స్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. జస్ట్ అంటే ఇంతూజియాజం, ఇంట్రెస్ట్ అనమాట. డిస్టాంట్ అంటే దాని ఆపోజిట్ క్లోజ్ అనమాట. ఐ వుడ్ హ్యావ్ ఫర్గటన్ మై అపాయింట్మెంట్ ఇఫ్ సూజాన్ రిమైండెడ్ మీ అబౌట్ ఇట్. ఇక్కడ ఇఫ్ సూజాన్ హ్యాడ్ నాట్ రిమైండెడ్ మీ అని చెప్పి సెంటెన్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. బెటర్ ఆపోజిట్ వర్స్. నెక్స్ట్ విచ్ స్ట్రాటజీ షుడ్ బి అడాప్టెడ్ టు ఇంక్రీజ్ అవర్ సేల్స్ అనమాట. ఫిబ్రవరి స్పెల్లింగ్ అడిగాడు. నెక్స్ట్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దాట్ యు వర్ కమింగ్ ఓవర్ ఐ వుడ్ హ్యావ్ క్యాన్సల్డ్ మై ప్రోగ్రామ్. ఇక్కడ పాస్ట్లో చెప్పాల్సి ఉంటుందన్నమాట, ఎందుకంటే సెంటెన్స్ ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి. అన్ అనిమల్ దట్ లివ్స్ బై కిల్లింగ్ అండ్ ఈటింగ్ అదర్ అనిమల్స్, దాన్ని మనం ప్రెడేటర్ అని చెప్పుకోవచ్చు. క్లాస్ టెస్ట్ చూడండి. త్రూ అవుట్ ద ఏజెస్ బర్డ్స్ హ్యావ్ బీన్ ఎ సోర్స్ ఆఫ్ వండర్ టు ఆల్ who have observed their soaring flight or listened to their sweet songs. As a group, birds are unique. They are the only creatures covered with feathers. This evolutionary development separates birds from all other animals annamata. Next, Sushmita's youngest sister is not only beautiful but even intelligent also. ఇక్కడ బట్ ఆల్సో ఇంటెలిజెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ ఇంటెలిజెన్స్ ఆల్సో అనే బదులు. క్రిటిసైజ్ స్పెల్లింగ్ అడిగాడు. ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ ఎస్టర్డే బట్ ఐ ఫీల్ ఎ లిటిల్ బెటర్ టుడే. ఎ లిటిల్ కేర్ఫుల్నెస్ కెన్ హ్యావ్ అవర్టెడ్ ద యాక్సిడెంట్ అనే బదులు కుడ్ హ్యావ్ అవర్టెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇట్స్ ఎ వెన్యూ ఫర్ ఎవ్రీ అకేషన్ అండ్ వన్ దాట్ ఆఫర్స్ డిలైట్ఫుల్ మీల్స్ ఆన్ స్పెషల్ డేస్.
నెక్స్ట్ ఐ హ్యాడ్ టు రీకన్సిడర్ మై డెసిషన్ యాజ్ గోయింగ్ టు సిరియా మైట్ బీ డేంజరస్. నెక్స్ట్ ఇక్కడ మైట్ హ్యావ్ బీన్ అనేది రాయాల్సి ఉంటుంది. విన్నింగ్ బోత్ ద రేసెస్ హ్యాస్ బీన్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ బట్ ద సక్సెస్ ఈజ్ వెల్ డిజర్వ్డ్. సో 2 రేసు గెలవడం అనేది ఒక మంచి ప్లెజెంట్ సర్ప్రైజ్ అంట. నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటే వితౌట్ కండిషన్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అబాండన్డ్ అంటే వదిలేయడం అనమాట. ఫర్దర్ వెన్ పిగ్స్ ఫ్లై అంటే పందులు ఎగరడం అనమాట. ఎ టైమ్ దట్ విల్ నెవర్ కమ్ అనమాట. కంజెస్టెడ్ అంటే చాలా ఇరుకుగా ఉంటుంది. క్లియర్డ్ అంటే చాలా క్లారిటీ అంటే ఫ్రీగా ఉంటుంది అనమాట. అడ్వాంటేజెస్ అంటే ఫేవరబుల్ అనమాట. ఆఫ్టర్ ఏ హీటింగ్ ఆర్గ్యుమెంట్ దే వెంట్ టు దేర్ రెస్పెక్టివ్ ప్లేస్ అని చెప్తున్నాడు. వైల్ ద టీచర్ వాజ్ స్క్రూటినైజింగ్ ద సమ్ స్వామినాథన్ వాజ్ గేజింగ్ ఆన్ హిస్ ఫేస్ అంటే గేజింగ్ అట్ హిస్ ఫేస్ అనమాట. ఏ లార్జ్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఇంటెండ్ ఆన్ కాజింగ్ ట్రబుల్ ఆర్ వైలెన్స్, దాన్ని మనం మాబ్ అని చెప్పుకోవచ్చు. రామ్ కెనాట్ విత్డ్రా ఆల్ హిస్ మనీ అన్లెస్ హీ డజంట్ గివ్ ఏ ప్రయర్ నోటీస్ అనమాట. అన్లెస్ హీ గివ్స్ అని చెప్పాల్సి ఉంటుంది. రీడింగ్ ఆఫ్ సిల్క్ వామ్ అంటే ఇక్కడ సెరికల్చర్ అంటారు. ఇన్ఫాలిబుల్ అంటే ఇంపర్ఫెక్ట్ అనమాట. ఏ సిటీ ఈజ్ ద మ్యాన్స్ బ్యాటిల్ గ్రౌండ్ వేర్ హీ ఫైట్స్ ఫర్ ఇక్కడ ఫైట్స్. ఏ సిటీ ఈజ్ ద మోడర్న్ మ్యాన్స్ బ్యాటిల్ గ్రౌండ్ వేర్ హీ ఫైట్స్ ఫర్ సర్వైవల్. There is a constant competition for jobs, houses and support services. ఇక్కడ like health and education, this cutthroat competition results in lack of sensitivity, fellow citizens and a feeling or hatred for those who are more successful అన్నమాట. Reward అంటే దాని ఆపోజిట్ punish. After playing cricket till 2 o'clock, the children ate their lunch and left టు హోమ్ అనమాట. ఐ వుడ్ బి ఎటర్నల్లీ ఇండెప్టెడ్ ఫ్రమ్ యూ ఇఫ్ యూ కుడ్ హెల్ప్ మీ, ఇక్కడ ఇండెప్టెడ్ టు యూ అనమాట. నెక్స్ట్ హ్యాడ్ రజనీ నాట్ టేకెన్ ఏ క్యాబ్ టు ద స్టేషన్ షీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ మిస్ ద ట్రైన్ అనమాట. రాంగ్లీ స్పెల్లింగ్ చూసుకోండి, ప్యారలల్ అనేది అడగడం జరుగుతుంది. బుల్బుల్ ఈజ్ హానెస్ట్ గర్ల్ బట్ షీ ఈజ్ ఆల్సో వెరీ రూడ్ అని చెప్పుకోవచ్చు. బుల్బుల్ ఈజ్ అన్ ఆనెస్ట్ గర్ల్ అని చెప్తున్నాడు అనమాట. డెస్ట్రాయ్ అంటే అందరికీ తెలిసిందే, దాన్ని రూయిన్ చేయడం అనమాట. సుమన్ ఫౌండ్ ఏ 100 రూపీ నోట్స్ ఆన్ ద రోడ్. నోట్ లయింగ్ అంటే అక్కడ పడి ఉందన్నమాట. టు లాస్ వన్స్ హెడ్ అంటే టు లాస్ సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. సో ఫర్దర్ మనం చూసినట్లయితే పాపులర్ అనేది దాని సేమ్ ఫిమిలారిటీ ఫేవరైట్ అనమాట. స్పెల్ట్ వర్డ్ అనేది రెవెన్యూ. అదేవిధంగా మరియం did not speak to any as she was angry, did not speak అని చెప్పుకోవచ్చు. ఫర్దర్ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ అబౌట్ చాక్లెట్స్ అండ్ కుకీస్. ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ అనమాట. టు స్పిల్ ద బీన్స్ అంటే టు టెల్ ద సీక్రెట్ అన్నమాట. టు గివ్ అవే సీక్రెట్ అంటారనమాట. అన్ అకౌంట్ ఆఫ్ పర్సన్స్ లైఫ్ రిటర్న్ బై సెల్ఫ్ అంటే ఆటోబయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు కన్జ్యూమ్ ప్లెయిన్ వాటర్ వితౌట్ ఎనీ యాడిటివ్, దాంట్లో యాడ్ చేయకుండా ప్లెయిన్ వాటర్ తాగాలంట. ద ప్లేయర్స్ రిటర్న్ టు ద డైల్పేటెడ్ హోటల్ దట్ వాజ్ అలొకేటెడ్ టు దెమ్ అని చెప్తున్నాడు. ద రీసెంట్ లాసూట్ హ్యాస్ పుట్ ద ఫర్మ్ ఇన్ ఎ టైట్ స్పాట్. సాక్షి డిస్కస్డ్ అబౌట్ ద ప్రాబ్లమ్ విత్ హర్ మేనేజర్ వెరీ బ్రీఫ్లీ. ఇక్కడ అబౌట్ ద ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దీంట్లో డిస్కస్డ్ ద ప్రాబ్లమ్ అని చెప్పాలి, అబౌట్ అనేది అవసరం లేదనమాట. టూరిజం హ్యాస్ బీన్ నెగ్లెక్టెడ్ ఇన్ ఇండియా ఫర్ ఎ లాంగ్ టైమ్ అని చెప్తున్నాడు. స్లాండర్ అంటే ఆపోజిట్ అడ్మైర్ అనమాట. స్లాండర్ అంటే అవమానపరచడము. మాక్ అంటే టాంట్ చేయడం అనమాట. స్పెల్లింగ్ వర్డ్ రెస్టారెంట్. గరిమా లివ్ అట్ ద 25th floor లివ్స్ ఆన్ అనమాట. ఏ సెట్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్ అనే బదులు ప్యాక్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. షార్ట్ ఇన్ ద డార్క్ అంటే టు గెస్ సంథింగ్ అనమాట. రాకేష్ వాజ్ స్టడీడ్ వెన్ హిస్ ఫ్రెండ్స్ కాల్డ్ హిమ్ అంటే స్టడీయింగ్ అనమాట. ద టీచర్ ఎక్స్పెక్టెడ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ ఫినిషింగ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ టు ఫినిష్ అనమాట. ఫీల్ ఎ బిట్ అండర్ ద వెదర్ అంటే టు ఫీల్ సిక్ ఆర్ అన్హెల్దీ అనమాట. విరాట్ కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ దాట్ ద వరల్డ్ హ్యావ్ సీన్. నెక్స్ట్ శశి కుడెంట్ వాక్ నో మోర్ అంటే ఇక్కడ ఎనీ ఫార్దర్ అని చెప్పుకోవచ్చు. మీనా హ్యాడ్ ఎ వైల్ ఆఫ్ ఎ టైమ్ ఇన్ మసూరి విత్ హర్ గ్యాంగ్ అనమాట. ఇన్ ద ఏజ్ ఆఫ్ టెక్నాలజీ సెండింగ్ లెటర్స్ బై పోస్టల్ మెయిల్స్ సీమ్స్ సూపర్ఫ్లూయస్ టు మీ అనమాట. ఫర్దర్ సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ దట్ రబ్బర్ స్విమ్ సూట్స్ యాక్చువల్లీ హ్యావ్ ఎ హై డిగ్రీ ఆఫ్ ఫ్రిక్షన్ అగైనెస్ట్ వాటర్.
thus working against the competitive swimmer. A highly elastic but non-cohesive material like lycra would instead help the swimmer to swim material without any danger of the suit soaking up వాటర్ అనమాట. సో కంటెంప్ట్ అంటే హేట్రెడ్ అనమాట. అండ్ అబ్నార్మల్ ఫియర్ ఆఫ్ వాటర్, దాన్ని మనం హైడ్రోఫోబియా అంటారు. ఎంట్రన్స్ ఆపోజిట్ ఎగ్జిట్. రమన్ ఎక్సర్సైజెస్ డైలీ బికాస్ హీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ కెరీర్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. స్పెల్ట్ వర్డ్ ట్యూషన్ అని చెప్పుకోవచ్చు. డిటర్ అంటే ఇన్సైట్, ఆపోజిట్. టు టేక్ ద బుల్ బై ఇట్స్ హార్న్ అంటే టు డీల్ డిఫికల్ట్ సిచ్యువేషన్ డైరెక్ట్లీ. స్పెల్లింగ్ వర్డ్ ఇంజనీర్ అనమాట. సింపతి చూపించడం అంటే ఆపోజిట్ క్రుయాలిటీ అనమాట. ద యాక్ట్ ఆఫ్ మర్డరింగ్ వన్స్ బ్రదర్ అంటే ఫ్రాట్రిసైడ్ అంటారు. ద ల్యాక్ ఆఫ్ గ్రీన్ స్పేసెస్ హ్యాస్ లెడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ పొల్యూషన్ లెవెల్స్ అంటే నో ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ హెల్ప్డ్ యూ ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ వై యూ డిడ్ నీడ్ ద మనీ అనమాట. ఇక్కడ వై యూ నీడెడ్ ద మనీ అని చెప్పుకోవచ్చు అనమాట. జమునా ఫౌండెడ్ అన్ ఓల్డ్ నెక్లెస్ అండ్ ఏ పెయిర్ ఆఫ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇన్ ద కప్బోర్డ్ అనమాట. The student for a refund of fees requested, ఇక్కడ anxious అంటే nervous అనమాట. I was reading the newspaper when I heard the sound of bullets being fired. If you do not vote, you do not have the right to protest. Next, Laura threw herself on the bed and sobbed bitterly in her life, and she been subjected to such an outrage. Never had she been so deeply insulted. షీ వాజ్ సస్పెక్టెడ్ స్టీలింగ్ అనమాట. సో ఓవరాల్ ఇక్కడ మనం చూసినట్లయితే కంట్రోలింగ్ అంటే రెగ్యులేట్ చేయడము. ద ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్ ఆర్ రూల్ ఆఫ్ లా అంటే అనార్కీ అండ్ సిస్టమ్ అనమాట. ఎప్పుడైతే గవర్నమెంట్ చేతిలో ఉండదో సో అది ఏదో ఒక అనార్కీ అనమాట. రాధా వోకప్ ఎర్లీ దట్ మార్నింగ్ సో దాట్ షీ షుడ్ వాచ్ ద బ్యూటిఫుల్ సన్ రైజ్. హరీష్ ఈజ్ స్పెండింగ్ 2 hours every morning reading newspapers in different languages. Come rain or shine, underlie any circumstances. Nowadays, many home buyers are showing interest in digital homes. L అంటే అరవడం, విస్పర్ అంటే చిన్నగా మాట్లాడడం. నెక్స్ట్ పత్రలేఖ ఫినిష్ ద కేక్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఏ ఐ. రిలక్టెంట్ ఆపోజిట్ ఈగర్ అనమాట. వన్ హూ డజంట్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ ఫ్రీలీ, తన ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ. ఇన్ ఏ రిసెషన్ హిట్ ఎకానమీ, ఆటోమొబైల్స్ ఇస్ ద మోస్ట్లీ అఫెక్టెడ్ సెక్టార్. డ్రౌజీ అంటే స్లీపీ అనమాట. ద మిడిల్ ఈస్ట్ జాబ్ మార్కెట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ లుక్రేటివ్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్స్. ఎనార్మస్ అంటే హ్యూజ్. బీ గ్లాడ్ టు సీ ద బ్యాక్ ఆఫ్ అంటే టు బీ హ్యాపీ విత్ వెన్ ఎ పర్సన్ లీవ్స్ అనమాట. దేర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ ద కంపెనీ ప్రాఫిట్ ఇన్ ద రిపోర్ట్. దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ అని చెప్పి రావాల్సి ఉంటుంది. కైరా హ్యాస్ సెటప్ విత్ మీ సిన్స్ ద యాక్సిడెంట్. సో దీని విధంగా కొన్ని మనకి ఉంది. లాస్ట్ మన పేజ్, నో ప్రాబ్లం. సో ఈ విధంగా నెక్స్ట్ క్లాస్ టెస్ట్ చూడండి. స్టీమ్షిప్ వర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ 1907. బై ద 1830 dozens of steam vessels were in use. They offered the traveler fast transportation in comfortable facilities. A welcome. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్టర్నేటివ్ టు స్టేజ్ కోచ్ ట్రావెల్ విచ్ అట్ బెస్ట్ కుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్. నెక్స్ట్ రెచ్డ్ అనమాట. దాన్ని న్యూక్లియర్ స్పెల్లింగ్ అడిగాడు. స్టడీ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ని ఆస్ట్రానమీ అంటారు. హైజీన్ HYGIENE స్పెల్లింగ్ అడిగాడు. ద మెథడ్ సజెస్టెడ్ బై ద టీచర్ ఈజ్ వెరీ టెడ్యూయస్. ఎవ్రీ బుక్ ఈజ్ రిటర్న్ అని రాయాల్సి ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఈస్ తర్వాత V3 రావాల్సి ఉంటుంది. రైట్ రోట్ రిటర్న్ బై రిస్కిన్ బాండ్ ఈజ్ ఏ మాస్టర్ పీస్ అనమాట. ప్లానెట్స్ డు నాట్ హ్యావ్ లైట్ ఆఫ్ దేర్ ఓన్. వాటంతగా వాటే ప్లానెట్స్ అనేది మెరవ్ అనమాట. ఈ విధంగా మనము సెంటెన్సెస్ చూసినట్లయితే చాలా హెల్ప్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ ఫర్ నథింగ్ దట్ ముంబై ఈజ్ టాక్డ్ అబౌట్ ద మోస్ట్ కాస్మోపాలిటన్ ఆఫ్ ఇండియన్ సిటీస్. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిస్కస్ ఎనీథింగ్ విత్ హర్ బికాస్ ఆఫ్ హర్ యాంగర్ అని చెప్పుకోవచ్చు అనమాట. యాంగ్రీ అనకూడదు. సో ఈ విధంగా మనం మ్యాక్సిమం అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఒకసారి వెళ్ళి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసుకోండి. దట్ విల్ హెల్ప్ ఎ లాట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ on 7667302252. Thank you guys. This is Sandeep Kumar Reddy from Engineers Competitive Training Academy. Jai Hind, Jai Bharat.